బ్రదర్, బంధువులు వస్తారు, బాగా తినేసి వెళ్ళిపోతారు. బంధువులు వచ్చి తినేసి వెళ్ళిపోతారు. యేసయ్య వస్తే తిండి పెడతాడు, తిండి పెడతాడు. బంధువులు తినేసి వెళ్తారు, యేసయ్య తిండి పెడతాడు. బంధువులు లేక మనుషులు తినేసి గమనిపోతారా? జరగదు. ఏదో ఒకటి కొరత చెప్పేసే పోతారు. ఇది బాగలేదు, అది సరిలేదు, నన్ను సరిగ్గా గమనించలేదు, నన్ను పిలవలేదు, నన్ను లాస్ట్లో పిలిచారు, నన్ను ఫస్ట్లో పిలవలేదు, నాకు ముందు చోటు ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు అనేసి ఏదో కొరత చెప్తా ఉంటారు. మనుషులు కొరతలు చెప్పేసి పోతారు. యేసయ్య వస్తే కొరతలను తీర్చేస్తాడు. ఆయన వస్తే కొరతలు తీర్చేస్తాడు. బంధువులు మనుషులు వచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అంతా తినేసి సాల్ట్ అనేసి కవర్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా. కవర్ సంప్రదాయం. ఇంటికి ఒకరు వస్తారు, ఇంకో నలుగురు ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారు, 4 కవర్లు ఎత్తేసుకుని పోతా ఉంటారు. మనుషులు బంధువులు వచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. యేసయ్య వస్తే నింపుతాడు, నింపుతాడు. అంచుల మట్టుకు నింపండి అయ్యా అన్నాడు. అంచుల మట్టుకు నింపండి అయ్యా. ఆ ఖాళీ రాతి బాణలను అంచుల మట్టుకు నింపండి. ఆయన నింపుతాడు. నింపేవాడు కావాలనా, ఖాళీ చేసేవాడు కావాలనా, కొరతలు చెప్పేవాడు కావాలనా, కొరతలు తీర్చేవారు కావాలనా, తినేసి వెళ్ళేవారు కావాలనా, తిండి పెట్టేవాడు కావాలనా? నీకు ఎవరు కావాలి? ఎవరికి నీవు ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎవరి సహాయం నీకు కావాలి? అందరినీ ప్రేమించండి, మనుషులందరినీ ప్రేమించండి, కానీ యేసయ్యను మాత్రమే ఎక్కువగా ప్రేమించండి.